నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా ఘన విజయం సాధించిన మాగుంట శ్రీనివాసరెడ్డి మొదటిసారిగా మార్కాపురం పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని మార్కెట్ యార్డ్ కూడలి వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జవహర్ నగర్లోని మాగుంట కార్యాలయం వరకు టీడీపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో ఎంపీ కేక్ కట్ చేసి శ్రేణులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, కందుల విఘ్నేష్ రెడ్డి, కందుల రోహిత్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనే దూరదృష్టితోనే ఆలోచించి వారిని ఎంపిక చేయటం అనేది చూశాను. ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 ఫైళ్ల పైన సంతకం పెట్టడం చూసాం. ఈ 5 చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టుగా ఇంకా కూడా సూపర్ 6 రాబోతున్నాయి వచ్చిన తర్వాత. అంటే తెలుగుదేశం పార్టీ అనే అధికారంలో తీసుకురావాలని తపతపలాడుతూ ఉండారు ఉన్నప్పుడు కార్యకర్తలే కాదు, ప్రజలు ముఖ్యంగా కూడా. ఎలక్షన్ పోలింగ్ రోజు చూస్తుంటే క్యూల్లో గంటల తరబడి కూడా వేచి ఉండి, ప్రత్యేకంగా మహిళా తల్లులందరూ కూడా, సార్ మేము 2 గంటలు ఉన్నాం, 3 గంటలు ఉన్నాం, మంచినీళ్ళు లేదు, టెంట్ లేదు, అయినా కూడా ఓటు వేసి వెళ్ళాలని ఉన్నామని అన్నారు. అటువంటి దృఢమైన దీక్షతో జగన్ని ఇంటికి పంపించాలనే ఉద్దేశంతో వారు వేసిన తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పుడూ చరిత్రలో ఇంక మరీ కూడా మళ్ళా కూడా జరగవచ్చున్నప్పుడు అంటే సుస్థిరమైన పాలన, మంచి ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా కూటమి ఎన్డీఏ కూటమి వారు నిర్ణయాల ప్రకారం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తారనే నమ్మకం ప్రజల్లో ఉన్నది. ఆయన ఒక్కడే ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 సంవత్సరంలో అందరూ కూడా ఆయనకే నాయకత్వం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సరైన దారిలో కూడా తీసుకొస్తారనే ఉద్దేశంతో వారందరూ కూడా ముందుకు తీసుకెళ్లారు. చూసాం. అప్పుడు తర్వాత జరిగిన ఎన్నికల్లో 2019 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని బాగుపరుస్తారనే ఉద్దేశంతో ప్రజలు ఇవ్వటం కూడా చూసాం. ఆయన ఎంత భ్రష్టు పట్టించాడనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. ఏ వర్గాల వారిని కూడా స్పేర్ చేయలేదు. అందరూ ఎందుకు ఆఫీసర్లు అనేది ఎంప్లాయీస్ కూడా వ్యతిరేకం అవుతారు, టీచర్లు ఎందుకు వ్యతిరేకం అవుతారు, వ్యాపార వర్గాలు ఎందుకు వ్యతిరేకం అవుతారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా చూడాలంటే మహిళలు కూడా ఎక్కువ మంది ఈ గవర్నమెంట్ పోవాలి అని ఎదురు చూసిన క్షణాలు చూసాం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అనేది సజావుగా జరుగుతుంది. మార్కాపురం నియోజకవర్గానికి సోదరుడు కందుల నారాయణ రెడ్డి గారు అత్యధిక ఓట్లతో గెలవటం అనేది ఒక సంతోషమైన విషయం. అది మార్కాపురం నియోజకవర్గం అంటేనే ముఖ్యమైనది. మార్కాపురం జిల్లా కేంద్రంగా కూడా మారుస్తామనేది ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేస్తామని ఈ ప్రాంతాల వారందరికీ కూడా మార్కాపురం జిల్లా అనేది కేంద్రం అనేది మార్కాపురం పట్టణంలో జరిగితే ఈ ప్రాంతాల అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం చూడబోతున్నాం. సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము కూడా పనిచేస్తున్నామని మీరందరూ కూడా ఎంతో ఆనందంగా చెప్పుకోవాల్సిన అవసరం అనేది కూడా వస్తున్నది. ఉండేదానికి రాబోయే రోజులు ఇంకా కూడా బాగుంటే కుటుంబం నా వరకు నేను రిటైర్ అయిపోవాలని అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పి లేదు మీ అబ్బాయి అంటే అబ్బాయిని పెట్టాలి రాఘవరెడ్డి అనే కోరిక నాకేముండింది. అయినా కూడా నేను మా అబ్బాయి రాఘవరెడ్డి కూడా ఈ ప్రాంతాల్లో కందుల నారాయణ రెడ్డి గారితో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఈ ప్రాంతాల అభివృద్ధిలో కూడా పాలు పంచుకునే దానికి మేము అందరం కూడా గట్టిగా కూడా కృషి చేస్తామని మీకు తెలుపుకుంటూ